హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు సజ్జపిండి వేసుకోవాలి. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ ఆ పిండిలో వేసేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులండి. ఇవి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిలో కొద్దిగా నీళ్లు జీలకరించుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ మిశ్రమం ఇలా ముద్దలా రావాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రొట్టెలాగా చేత్తో ఒత్తుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ని తడిపోయిన దాని మీద కూడా చేసుకోవచ్చండి, బాగానే వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రొట్టె వేసేసుకోవాలి. దీనిని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తెల్ల నువ్వులు మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది, సరిపోతుంది. మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకోవాలి రొట్టెల్లాగా. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే కాల్చుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సజ్జపిండితో మసాలా రొట్టెలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిల్లోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ పిల్లలకి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.